అందరికీ ఆత ప్రణామాలండి. నేనిప్పుడు మీకు కొన్ని ఆరోగ్య రహస్యాలు చెప్పబోతున్నాను. అవకాశం ఉన్నోళ్ళు పెన్ను, పేపరు దగ్గర ఉంచుకోండి మాస్టర్స్. అన్నీ అర్థమైనట్టే ఉంటాయి. మీకేదన్నా ఇంపార్టెంట్ అనిపిస్తే ఆ పాయింట్స్ నోట్ చేసుకుందురు. లాస్ట్ టైమ్ మహాతార్ ఫౌండేషన్‌లో నేను 2, 3 క్లాసులు ఆరోగ్యం మీద వివరించాను మేడం. మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఈ అవును ఆరోగ్యం సార్. గురించి చెప్పడము ఒక 6 మంత్స్ నుంచే స్టార్ట్ చేశాను. దాదాపు పద్మా మేడం గారు చెప్పిన ప్రతి జూమ్‌లో కూడా 1, 2 క్లాసులు చెప్పడం జరిగింది. ఇప్పటికి ఒక 10,000 మందికి ఇది చేరింది మేడం. గ్రేట్ సార్. కొంతమంది నాకు ఫోన్లు చేసి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి నాకు చెప్పినప్పుడు, వాళ్ళకి రూట్ కాజ్‌కి వెళ్లి, వాళ్ళ సమస్యల్ని 10 రోజుల్లో, 15 రోజుల్లో బయటపడ్డ క్రానిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎన్నో ఉన్నాయి మేడం. నేనే చాలా వండర్ అయ్యాను. గ్రేట్ సార్. ఈరోజు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ నాకే తెలీదు మేడం. మేడం గారు చెప్పేశారంట. ఈరోజు క్లాస్ అని చెప్పి. ఏం పేరు పెట్టావంటే ఆరోగ్య రహస్యాలన్నారు. ఓకే. హ్మ్. తనకు మెసేజ్ చేశాను. మా సారే హ్మ్. చెప్తారు అనేసి టాపిక్ పేరు పెట్టేశారనమాట. హ్మ్. హ్మ్. మాస్టర్సే ఇచ్చారు మేడం. ఆరోగ్య రహస్యాలు అనే దానిలో మాస్టర్సే ఆవిడ చేత చెప్పించారు. హ్మ్. కానీ ఆరోగ్య రహస్యం వెనకాల కొంచెం సబ్జెక్టు ఉన్నది. మనం తెలుసుకోవాలి. అసలు రహస్యంగా ఎందుకుండాలి? అందరికి తెలియాలి గదా! ఆరోగ్యంగా ఉండాలంటే అందరికి తెలియాలి గదా! అన్న దాని మీద మా మేడం గారు ఆ పేరు చెప్పిన కాడి నుంచి నాలో చాలా మైండ్ రివైండ్ చేసుకొని, లోపలికి వెళ్లి మాస్టర్స్ కనెక్ట్ అయ్యి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. అందుకే ఈరోజు నేను చాలా మందిని జాయిన్ అవ్వమని చెప్పాను. ఎప్పుడు నేను పెద్ద ఇంట్రెస్ట్ చెప్పను. చాలా మంది తెలుసుకోవాలి ఈ సబ్జెక్టు. మాస్టర్స్ ఇవ్వబోతున్నారని జెప్పి నాకు కలిగి చాలా మందికి చెప్పాను నేను. రహస్యము అని ఎందుకొచ్చిందంటే యాక్చువల్‌గా మన భారతదేశము కర్మభూమి. ప్రపంచంలో కల్లా కర్మభూమి అనేది అన్న పేరుంది ఒక భారతదేశానికే. ఎందరో యోగులు, ఋషులు, మునులు చెప్పలేనన్ని ఆధ్యాత్మికవేత్తలకి జన్మనిచ్చిన భూమి ఇది. వాళ్ళు గాని, వాళ్ళ పరంపర గాని మనకు కంటిన్యూస్ సాగుంటే, ఈరోజు భారతదేశం ఎలాగుండేదంటే, ప్రపంచాన్ని మనమే ఏలేవాళ్ళం. ప్రపంచాన్ని మొత్తం మన ఆధ్యాత్మిక ప్రపంచం చేయగలిగేంత పరిస్థితి, శక్తి మనకున్నది. మనల్ని అదెందుకు లేకుండా పోయిందంటే, మనల్ని బ్రిటిషర్స్ 200 సంవత్సరాలు పరిపాలించటం వలన, వాళ్ళు మన శక్తిని గమనించి, వీళ్ళు ఎప్పటికైనా భారతదేశంలో వాళ్ళు చాలా ఉన్నతమైన తెలివి గల వాళ్ళు, ఉన్నతమైన శక్తిమంతులు. వీళ్ళు గాని దీన్ని కంటిన్యూ చేస్తే ఎప్పటికైనా వీళ్ళే ప్రపంచాన్ని శాసిస్తారు, ఏలుతారని వాళ్ళు దాన్ని గమనించారు. గమనించి వాళ్ళు దాని మీద కొన్ని సంవత్సరాలు చర్చించుకున్నారు. వీళ్ళని తొక్కేయాలి, వీళ్ళని అణిచివేయాలి, వీళ్ళ ఆచారాలు, వ్యవహారాలు ఇలాగే కొనసాగించకూడదని జెప్పి మనకి వాళ్ళ ఆచారాలు మనకు కొన్ని బలవంతాన చొప్పించారు. ఇప్పుడు ఏమైంది మనం కొన్నాళ్ళు పరిపాలించేటప్పటికి, వాళ్ళ ఆచార వ్యవహారాలు చేసుకోవడం వల్ల మన శక్తి మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అప్పుడుగా ఇప్పుడు ఏమైంది? మాధ్యమాలు పెరిగిపోయినియి. ప్రపంచం మొత్తం ఈరోజు సెల్‌లో ఎవరైనా మనం చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, మన విషయం వ్యక్తపరచొచ్చు. అన్ని రోజులుగా, అన్ని సంవత్సరాలుగా అణిగి ఉన్న మన సంస్కారాలు, మన జ్ఞానము, ఈరోజు మన ప్రపంచానికి పంచే స్థితి మళ్ళీ ఏర్పడింది. అప్పుడు మన ఋషులు చెప్పిన ఆరోగ్య సూత్రాలు, జ్ఞాన మార్గాలు ప్రతి క్షణం మనం జన్మ తీసుకున్న ప్రతి వ్యక్తి అనుక్షణం ఆనందంగా జీవించడానికి డిజైన్ చేసిన విధానం మన భారతీయ సంస్కృతి, మన భారతీయ విధానం. ఇప్పుడు మళ్ళీ పత్రిజీ గారి ద్వారా ధ్యాన మార్గం మనం తెలుసుకుంటున్నాం. ఆరోగ్యం గురించి గూడా మన ఋషులు చెప్పారు. అందరూ ధ్యానం గురించి చెప్తున్నారు.
ఆరోగ్యం గురించి కూడా కొన్ని విషయాలు తెలియపరచాలని చెప్పి నా నాలో ఆ కాంక్ష ఉండబట్టి నేను మాస్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యం అందరికి తెలిసి త్వరలో ఆరోగ్య జగత్తు కూడా తయారవ్వాలన్న సంకల్పం పెట్టుకున్నాను మేడం. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 2032 కల్లా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక అనారోగ్యం గురవుతారని సమాచారం మేడం మాస్టర్స్. అంటే మన విజ్ఞానం పెరిగింది అనుకున్నాం కదా, విజ్ఞానం ఏం పెరగలేదు. ఇంకా జ్ఞానం తెలుసుకోవాల్సి ఉంది. ఇంకా అజ్ఞానంలో ఉన్నాం. ఈ రోజుకైనా మన ఋషులు, యోగులు, మునులు ఏం చేశారు, వాళ్ళు ఏం చెప్పారు, అవి తెలుసుకొని మళ్ళీ తిరిగి ఈ క్షణం నుంచి పాటిస్తే మనము మళ్ళీ దాన్ని తిరగరాయొచ్చు. మనం ఆరోగ్యం పొందాము, మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, మన సమాజాన్ని కూడా మార్చొచ్చు. మన జానులందరం ఆరోగ్యం గురించి కూడా ఎరుక తెచ్చుకొని తిరిగి సంపూర్ణమైన ఆరోగ్యం పొందినప్పుడు మన పిఎస్ఎస్ఎం ద్వారా మన జానులందరికీ తిరిగి ప్రపంచం మొత్తం 2032లో అందరికీ అనారోగ్యం అన్న మాటని అందరికి ఆరోగ్యం చేసే పరిస్థితి మనం తిరిగి తేవచ్చు మాస్టర్. అంత శక్తి మనకు ఉన్నది. మనం తిరిగి తెలుసుకోవటమే చేయాల్సింది, అంతకన్నా ఏమి లేదు. తెలుసుకొని మనం ఆచరిద్దాం, మనం తెలుసుకుని ఇంకోటి చెబుతాం అంతే. ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచం అంతా మన శక్తివంతులు అవునా కాదా అనేది కూడా మీకు ప్రమాణం చెప్తాను. ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో అగ్రగణ్యంగా ఉంది. కానీ అక్కడ ఆ రంగంలో మన భారతదేశంలో ఉన్న మన భారతీయులు ఆ దేశానికి వెళ్ళి అక్కడ చాలా ఉన్నతోత్తములుగా ఎదిగారు. మన తెలివితేటల్ని, మన విజ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఎదుగుతా ఉన్నారు. అంటే ఆ శక్తి మన దగ్గర ఉందా లేదా గమనించండి. వాళ్ళు గమనించి మన తెలివితేటలను వాళ్ళు ఉపయోగించి వాళ్ళు ఎదుగుతున్నారు. వాళ్ళు వ్యాపార నిమిత్తం కోసం వాడుకున్నారు. ఓకే, పర్వాలేదు. మన వాళ్ళు కూడా తిరిగి ప్రతి ఒక్కళ్ళు, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనకు అన్ని రంగాల్లో అంత శక్తివంతులు అని తిరిగి తెలుసుకోవాలి అంతే. అంత జ్ఞానం మన దగ్గర ఉంది, అన్ని కోణాల్లో ఉంది. మనం జానులు గాని మన జానులందరం తిరిగి ఆ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకుంటే మనందరం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో 100 నుంచి 120 ఏళ్ళు తిరిగి ప్రతి క్షణం ఆనందంగా జీవించే విధానం మన దగ్గర ఉంది మాస్టర్. మనం ఈ రోజు నుంచి తెలుసుకొని ఆచరించడమే మనం చేయాల్సిన పని. నేను లాస్ట్ టైము మీకు చెప్పిన హెల్త్ క్లాసుల్లో ఆరోగ్యంగా జీవించడం ఎలా తినాలి, ఎలా తాగాలో చెప్పాను. అన్నం తినేటప్పుడు నవిలి నవిలి తినండి, ఇష్టంగా తినండి, ప్రేమగా తినండి, ప్రసాద భావంతో తినండి అని మీకు వివరించాను. నీళ్లు తాగేటప్పుడు తీర్థంగా భావించండి. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక చెంచా తీర్థం ఇస్తే కళ్ళకద్దుకొని అది నాకు పుణ్యాన్ని ఇస్తుందని ఆ భావంతో స్వీకరిస్తున్నాం. తాగే నీళ్లు కూడా అదే తీర్థ భావంతో తీసుకున్నప్పుడు నీరు కూడా మనం స్లోగా సిప్ బై సిప్ తాగాలి మాస్టర్. గ్లాసులు తాగాల్సిన అవసరం లేదు. నిదానంగా కూర్చొని ప్రసాద భావంతో, తీర్థ భావనలో కొంచెం కొంచెం కాఫీ తాగినట్టు, టీ తాగినట్టు సిప్ బై సిప్ తాగితే మన శరీరంలో 60-70% వాటర్ ఉంటుంది. ఆ 60-70% వాటర్ మనం స్లోగా తాగినప్పుడు మన సెల్లు స్వీకరించి నోట్లో ఉన్న లాలాజలంతో కలిసి పొట్టలో ఉన్న ఆమ్లగణంతో కలిసినప్పుడు నిదానంగా తాగినప్పుడు మాత్రమే ఆ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది మనలో. అందుకని ఆహారం కానీ, నీరు కానీ చాలా నిదానంగా తీసుకోవాలి. అలా ఎప్పుడైతే స్వీకరించామో మన ప్రతి కణము
దాంట్లో ఉన్న ఎనర్జీని తీసుకొని బాడీ సహజంగా దానంతట అదే రిపేర్ చేసుకునే శక్తి వస్తుంది. ఎప్పుడు మనం నిదానంగా తిన్నప్పుడు, ప్రసాద భావంతో తిన్నప్పుడు, ఇష్టంగా తిన్నప్పుడు. ఈ రోజు నుంచి అలా మార్చుకొని అలా వ్యవహరించను మాస్టర్. దాని మీద అంతకుముందు చెప్పాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను అంతే. కేవలం అన్నం ఎలా తినాలి, నీరు ఎలా తాగాలో నేర్చుకున్న ఈ రోజు నుంచి 80% సమస్యలు, 80% డిసీజ్ మన దగ్గర రావు. ఈ 2 మార్చుకుంటేనే. సరే, ఈరోజు నేను మీకు చెప్పబోయే ఒక సబ్జెక్ట్ ఏంటంటే, మనందరము దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతా స్వరూపులం. దేవతా దేవుళ్ళం. మనకి ధ్యానం ద్వారా ఆ శక్తి తీసుకుంటున్నాం. ఆహారం ద్వారా ఆరోగ్యం కూడా తీసుకోవాలి. ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మన బాడీలో వీగస్ నర్వ్ అని ఒకటి ఉంటుంది. ఈ నర్వ్ తల తల దగ్గర నుంచి కాలిగోరు దాకా 1,62,000 బ్రాంచెస్ ఉంటాయి మాస్టర్స్. అంటే బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ 1,62,000 బ్రాంచెస్ యాక్టివేషన్ లో ఉంటే మనము ఆయురారోగ్యాలతో జీవించడానికి కూడా ఇది ఒక కొత్త విధానం ఉంది. ఇప్పుడు అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో వీగస్ నర్వ్ని యాక్టివేషన్ చేసి సంపూర్ణ ఆరోగ్యం ఎలా పొందొచ్చు అనే దాని మీద రీసెర్చ్ ఇప్పుడు మొదలు పెట్టారు. ఎందుకు మొదలు పెట్టారు? మనకన్నా అనారోగ్యం సమస్యలు అమెరికాలో చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఏం చేశారంటే వీగస్ నర్వ్ని యాక్టివేట్ చేసి తిరిగి సంపూర్ణమైన ఆరోగ్యం పొందడం ఎలా అనే పాయింట్ మీద ఇప్పటికీ రీసెర్చ్ నడుస్తూనే ఉన్నది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వీగస్ నర్వ్ అనేది ఏ విధంగా యాక్టివ్‌గా ఉండాలి అనే పాయింట్ మీద మన ఋషులు, మునులు, యోగులు ఎప్పుడో మన ఆచార వ్యవహారాల్లో పెట్టారు. ఇప్పుడు సైంటిఫిక్‌గా వీగస్ నర్వ్ అనుకుంటున్నాం మనం. మన ఆచార వ్యవహారాలు పాటించడం వల్ల, ఏ విధంగా ఉండాలో అనుసరించడం వల్ల మన వీగస్ నర్వ్ సహజంగా యాక్టివేట్ అవుతుంది. తిరిగి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటాం మనం. దానికి మనం దేవుళ్ళని చూసి మనం ఏం తెలుసుకోవాలి? దేవుళ్ళు ఫోటోలు చూసినప్పుడు ఎలా ఉంటారు మాస్టర్స్ వాళ్ళందరూ? యవ్వనంగా ఉంటారు. ఆభరణాలు మొత్తం ధరించుంటారు. చేతులకి, కాళ్ళకి, తలకి, శరీరం అంతా ఆభరణాలతో ఉంటాయి. బంగారు ఆభరణాలతో. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే బంగారపు ఆభరణాలు ధరిస్తూ ఉన్నాము. గోల్డ్ ధరిస్తూ ఉన్నాము. అది ఎందుకు ధరిస్తున్నామంటే మనకి తెలిసిన విధానం హోదాగా అనుకున్నాము. గొప్పగా ఫీల్ అవుతున్నాము. ఆభరణాలు ధరించడం వల్ల మనం ధరిస్తే బయటికెళ్ళినప్పుడు ఫంక్షన్స్‌లో బయటికెళ్తాము. వాళ్ళు చూడాలి. వాళ్ళు మనల్ని పొగడాలి. మాకింత ఉందని తెలియపరుచుకోవడానికి ఆభరణాలు జనరల్‌గా ధరిస్తూ ఉంటాం మనం. మాకింత ఉందని అవతలోళ్ళు తెలిస్తే మనకు ఆనందం. కానీ ఆ ఆభరణాల వల్ల పెద్ద సైన్స్ ఉంది మాస్టర్స్. ఆ సైన్స్ తెలుసుకుంటే, ఆ విధానం తెలుసుకుంటే, దాని వెనకాల ఉన్న ఆరోగ్య రహస్యం తెలుసుకుంటే, మ మన వీగస్ నర్వ్ ఎప్పుడు యాక్టివేషన్‌లోనే ఉంటుంది. మీకు దాని మీద నేను ఏ నర్వ్ ఏ విధంగా యాక్టివేట్ అవుతుందో మీకు తెలిసిందే నేను మళ్ళీ తిరిగి చెప్తాను. ఇప్పుడు నెక్లెస్ ధరిస్తాం. గొలుసులేసుకుంటారు మెడకి.
అప్పుడు ఏం జరుగుతుందంటే నెక్లెస్ వేసుకున్నప్పుడు ప్రెజర్ జరుగుతుంది ఇక్కడ, లైట్ గా ప్రెజర్ జరుగుతుంది బాడీ మీద. అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేషన్ అవుతుంది. మెడకు సంబంధించిన, మెడకి బ్రెయిన్ నుంచి బాడీకి ఎన్నో నర్వస్ కనెక్షన్స్ ఉంటాయి. ఈ నెక్లెస్ ముందు కొంచెం వెయిట్ ఉంటుంది, వెనకాల ఒక హుక్కు తగిలిస్తాం మనం. తాలిబొట్టు తాడు కూడా ఒక హుక్కు ఉంటుంది. అవి మెడ నరాలకి అవి ప్రెజర్ జరగటం వలన రోజు ప్రెజర్ జరుగుతూ ఉంటుంది. గొలుసు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక రాపిడి జరుగుతూ ఉంటుంది. బ్రెయిన్ నుంచి బాడీకి వెళ్లాల్సిన సిస్టమ్స్ మొత్తము ఎప్పుడు యాక్టివేషన్ లో ఉంటాయి. సరే, నెక్లెస్ వేసుకోవటం ఇంకోటి చూశారు ఆనందిస్తారు, అదొక కోణం ఉండనివ్వండి. కానీ నేను ఆరోగ్యపరంగా మీకు కొన్ని ఎరుకపరుస్తున్నా. నేను ఆ నెక్లెస్, మెడకు సంబంధించిన గొలుసు, తాలిబొట్టు తాడు అవి అవి ఉండటం మూలాన మనలో జరిగే సైన్స్ ఏంటి అని తెలుసుకుంటే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. దాని వెనకాల ఆరోగ్యం ఏముందని మనకు తెలియాలి. ఆ మెడ దగ్గర ప్రెజర్ జరిగినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేషన్ అవుతుంది. మన శరీరంలో చిన్న మెదడు నుంచి థైమస్ గ్లాండ్ అని ఉంటుంది. వెన్నుపూసకి కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. మెడ నుంచి వెన్నుపూస దాకా కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. సూక్ష్మమైన రక్త ప్రసరణ సంబంధించిన ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. అవి ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి. థ్రోట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. మెడ నొప్పులు రాకుండా ఉంటాయి. మెడకు సంబంధించిన నొప్పులు రాకుండా ఉంటాయి అవి ధరించడం వలన. స్పైనల్ కార్డ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. అవి వేసుకోవటం వలన, ఆ ఆభరణాలు ధరించడం వలన ఇప్పుడు చాలా మంది మెడ నొప్పులు అని చెప్పి పట్టీలు వేసుకుంటుంటారు. మెడ పట్టుకుపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఆ పట్టీ వేసుకున్నప్పుడు మళ్ళీ అక్కడ ప్రెషర్ జరిగి అది సెట్ చేసుకుంటుంది. కానీ నగలు వేసుకున్నా కూడా అక్కడ జరిగేది అదే క్రియ. ప్రాబ్లం వస్తే ఎలా పట్టి వేసుకుంటామో, ప్రాబ్లం రాకముందే మన యోగులు, ఋషులు, మునులు అక్కడ ఏం ఉండాలో ముందే ఆ ప్రెజర్ పాయింట్స్ కి ఆ నగలు మనకు పెట్టారు. అందుకు అక్కడ ఆభరణాలు ఉపయోగపడతాయి మాస్టర్స్. పాపడ బిళ్ళ ఉంటుంది. పాపడ బిళ్ళ దేనికి ఉపయోగపడుతుంది? ఇక్కడ ఇక్కడ జాయిన్ చేస్తారు, వచ్చి ఇక్కడ ఉంటుంది. అది బ్రహ్మరంధ్రం యాక్టివేట్ అవుతుంది. ఆజ్ఞా చక్రం ఇక్కడ టచ్ అవటం వల్ల ఉన్న పాపిడి బిళ్ళ ఆజ్ఞా చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. ముక్కు పొడక చూడండి. ముక్కు పొడక పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? బ్రీతింగ్ సంబంధించిన నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. అందంగా ఉంటుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఆ పాయింట్స్ సూక్ష్మమైన నరాల్లో ఎనర్జీ పాస్ అవడానికి ఆ ముక్కు పుడక భలే ఉపయోగపడుతుంది. చెవికి దిద్దులు పెడతారు. చెవికి దిద్దులు పెట్టినప్పుడు ఏమవుతుంది? బ్రెయిన్ నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి. చిన్నప్పుడు చదువు రాని పిల్లలకి ఏం చేసేవాళ్ళు? స్కూల్లో గుంజీడు దించేవాళ్ళు పనిష్మెంట్ కింద. గుంజీడు తీసినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ యాక్టివేషన్ అయ్యి వాళ్ళు ఏకసంతాగ్రహులవుతారు. పనిష్మెంట్ లో కూడా సైన్స్ చూడండి మాస్టర్స్. గోడకుచ్చి వేయించేవాళ్ళు. అలా కూడా వీగస్ నర్వ్ యాక్టివేట్ అవుతా ఉంది.
కాళ్ళలో, చేతుల్లో, చెవుల్లో ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి మనకి. ఈ చెవి చూడండి, శ్రీకాకుళం ఆ ఏరియా వెళ్ళినప్పుడు అక్కడ పల్లెటూళ్ళల్లో చెవులకి ఎన్ని రింగ్లో పెట్టుకుంటారు. అది గోల్డా, రోల్డ్ గోల్డా, మెటల్ ఏదన్నా కానీ హెవీ హెవీ మెటల్స్ పెట్టుకుంటారు చెవికి. పల్లెటూళ్ళల్లో వాళ్ళ సాంప్రదాయం ఈ రోజుకి పెట్టుకుంటారు వాళ్ళు. అడవిలో ఉన్న కోయళ్ళు చూడండి, ఎన్ని ఆర్నమెంట్స్ పెట్టుకుంటారు, తలకి, కాళ్ళకి, చెవులకి ఎన్ని పెట్టుకుంటారు వాళ్ళు. అదంతా బాడీలో ఉన్న 1,62,000 నర్వ్స్ ని యాక్టివేట్ చేయడానికే. ఎవరికి వాళ్ళ సాంప్రదాయాల్లో పెట్టారు అవన్నీ. అందం ఒక భాగం, హోదా ఒక భాగం, ఆరోగ్యం కూడా ఉంది దాంట్లో. మనం తిరిగి తెలుసుకోవడమే చేయాల్సింది. ఈ చెవులకి రోజు ఆక్యుపైర్ చేసుకోవటం వలన అవకాశం ఉన్న వాళ్ళు రోజు 5 మినిట్స్ చెవిని ఇలా ఆక్యుపైర్ చేసుకోండి. బాడీలో ఉన్న 1,62,000 నర్వ్స్ తిరిగి యాక్టివేట్ అవుతాయి మాస్టర్స్. 5 మినిట్స్ చాలు. అక్కడ కూడా ఆరోగ్యం పెట్టారు మాస్టర్స్. తాళిబొట్టు తాడు చూడండి, తాళిబొట్టు తాడులో హార్ట్ చక్రం యాక్టివేట్ అవుతుంది, అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు మనకి తాళిబొట్టు తాడు వల్ల. హార్ట్ కి వెళ్ళే నర్వ్స్ అన్ని ఎప్పుడు యాక్టివ్ గా ఉంచుతాయి. ఆడవాళ్ళకి ఎందుకు అవన్నీ పెట్టారంటే, పురుషులు బయటికి వెళ్తారు, పని మీద వెళ్తారు, వాళ్ళు ప్రకృతిలోకి వెళ్తారు, ఎండ ఎక్స్పోజ్ అవుతుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఆభరణాలు అవసరం లేదు, ఎందుకు వాళ్ళు బయట పని చేస్తారు కాబట్టి. ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు సహజంగా. వాళ్ళకి ఆభరణాలు ఉండటం వల్ల ఏంటంటే, వాళ్ళ నర్వ్ సిస్టమ్ యాక్టివ్ ఉండడానికి వాళ్ళకి మన సాంప్రదాయంలో ఈ ఆభరణాలు పెట్టారు. అందుకు ఆభరణాలు ధరించాలి. నల్ల పూసల గొలుసు, ఆ నల్ల పూసలు చూడండి చాలా సూక్ష్మంగా ఉంటాయి, బ్లాక్ కలర్ లో ఉంటాయి. అవి ధరించడం వల్ల ఏమవుతుందంటే, ఈ విశ్వంలో శూన్యంలో ఉంటుంది. గ్రహానికి, సూర్యమండలానికి, మన పాలపుంతకి, నక్షత్రాలకి మధ్యలో ఏముంటుంది మాస్టర్? శూన్యం ఉంటుంది. ఆ శూన్యంలో కూడా ఎనర్జీ ఉంటుంది. ఆ శూన్యాన్నే కాళీమాతగా మనం కొలుసుకుంటాము. కాళీమాత అంటే ఎవరో కాదు, శూన్యమే. దాన్ని సింబాలిజంగా కాళీమాతగా పెట్టారు. ఆ శూన్యంలో నుంచే అన్ని ఉద్భవిస్తున్నాయి మాస్టర్స్. ఆ శూన్యంలో నుంచే విశ్వమంతా ఉద్భవించింది. నక్షత్రాలు, మండ భూమండలాలు, సూర్యమండలాలు అన్ని దాంట్లో నుంచి ఉద్భవించాయి. ఈ నల్లపూసల గొలుసు ఏం చేస్తుందంటే, విశ్వంలో ఉన్న నక్షత్రాల నుంచి ఎనర్జీస్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అది మంచిది, పుణ్యము, సాంప్రదాయంగా పెట్టారే కానీ దాని వెనకాల ఉన్న సింబాలిజం అది. నల్లపూసల గొలుసులో ఆ బ్లాక్ ఎనర్జీని, శూన్యంలో ఉన్న ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. అది చాలా పెద్ద సబ్జెక్ట్, మనం ఎంతకాలం అంతే తెలుసుకుందాం. సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు, వీటన్నిటి నుంచి
నల్లపూసలు ఎనర్జీ తీసుకుంటాయి. ఎనర్జీ తీసుకొని మన శరీరానికి అందిస్తాయి. ఈ గోల్డ్, సిల్వర్, మెటల్స్ ఏం చేస్తాయి అంటే గ్రహాల నుంచి, సూర్యుడి నుంచి మాత్రం తీసుకుంటాయి. కానీ నల్లపూసలు యూనివర్స్ నుంచి తీసుకుంటాయి ఎనర్జీని. మన యోగులు, ఋషులు ఎంత ఇంటెలిజెంట్ పర్సన్, ఎంత సైన్స్ తెలుసో చూడండి వాళ్ళకి. అందుకు నల్లపూసల గురించి విశిష్టత. తాలిబుట్టుతో తాడు కూడా దానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ మధ్య నాకు చాలా మంది ఫోన్లు చేసేవాడు, మాస్టర్స్ నడుముల నొప్పులు, వెన్నుపూస నొప్పి చాలా మంది చెప్పారు. చెప్పినప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, వాళ్ళు నడుము బెల్ట్ కూడా వాడుతున్నారని చెప్పారు. నడుము బెల్ట్ ఎందుకండి, మీ ఇంట్లో వడ్రాణం ఉందా అని అడిగాను. ఉన్నదండి అని చెప్పారు. ఉన్నది అన్నప్పుడు మళ్ళీ తిరిగి మీరు వడ్రాణం పెట్టుకోండి, నడుము బెల్ట్ తీసేయండి, వడ్రాణం పెట్టుకోండి అన్నా నేను. తిరిగి వడ్రాణం పెట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత 10 రోజులు, 20 రోజులు, నెల రోజుల్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా మంది మాకు తగ్గినాయి అని చెప్పారు. అక్కడ ఏం జరిగింది? ఈ నడుము బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్ ఫీలింగ్, నేను పేషెంట్‌ని అన్న భావనలో ఉంటారు ఆళ్ళు. నాకు నడుము నొప్పి వచ్చింది, అందువల్ల డాక్టర్స్ ఇచ్చారు, నేను పెట్టుకున్నానన్న భావన వాళ్ళని బయటకి ఒక సింబాలిజంగా నాకేదో అయిందని వీళ్ళ మనసు ఒక నెగెటివ్ యాటిట్యూడ్‌లో ఉంటుంది. ముందు ఆ నెగెటివ్ యాటిట్యూడ్ పోవాలి. అందుకని నేనేం చెప్పాను, వడ్రాణం ఉంది కదా పెట్టుకోండమ్మా అన్నాను. సరే బంగారపు లేదు, రోల్డ్ గోల్డ్ అన్నా పెట్టుకోండి అన్నాను. కనీసం ఒక 10 మందికి చెప్పుంటాను. నడుము నొప్పులు, పెద్ద వయసైనోళ్ళు, వెన్నుపూస నొప్పులు ఉన్నోళ్ళు చెప్పాను. 10 మందిలో 8 మంది నాకు 1, 2 మంత్స్‌లో ఫోన్ చేశారు మా ప్రాబ్లమ్ పోయిందని. వడ్రాణం పెట్టుకుంటే ఏముంటుంది, ఒక మెటల్ ఎనర్జీ బోన్స్ తీసుకుంటాయి. అసలు ముందు ఒక ఎనర్జీ ఫీల్ అవుతాం మనం. వడ్రాణం పెట్టుకున్నప్పుడు ఒక హోదా ఫీల్ అవుతాం. ఒక రిచ్‌నెస్ ఫీల్ అవుతాం. ఆ రిచ్‌నెస్ మైండ్‌లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ క్రియేట్ చేస్తుంది. ఆ పాజిటివ్ యాటిట్యూడే రోగానికి సగం బలం తగ్గిస్తుంది. అసలు నేను ఈ మెటల్స్ మీద క్లాస్ చెప్పడానికి కూడా, ఆ వడ్రాణాలు ఎప్పుడైతే పెట్టుకుంటే వాళ్ళు మాకు రిలీజ్ అయ్యాము, మా ప్రాబ్లమ్స్ పోయినాయని చెప్పారో, అప్పటి నుంచి నేను ఈ ప్రతి ఒక్క ఆభరణం గురించి ఒక సబ్జెక్ట్ క్రియేట్ చేశా నేను. మాస్టర్స్ నాకు దాని నుంచి డౌన్‌లోడ్ చేశారు. సబ్జెక్ట్ ఇచ్చారు. వీటనగా నేనెక్కడ పుస్తకాల్లో చదువుకుంది గాదు. నాకెవరు చెప్పింది కాదిది. ఎందుకో వాళ్ళు నడుము నొప్పన్నారు, వాళ్ళు వెన్నుపూస నొప్పన్నారు, ఇది పెట్టుకున్నాను తగ్గిందన్నప్పుడు, అయితే దీనికే తగ్గిందంటే మనం వేసుకున్న ఆభరణాలు, ప్రతి ఆభరణం వెనకాల ఒక సైన్స్ ఉంటుంది. దీని గురించి కూడా కొంచెం మెటీరియల్ తెలుసుకొని మళ్ళీ తిరిగి చెప్పి, వాటి వెనకాల ఉన్న సైన్స్‌ని చెప్పి, వాటిని కూడా అందరికి తెలియపరిస్తే ఇంకా తొందరగా వాళ్ళు రికవర్ అవుతారు, అవగాహన పెంచుకుంటారని చెప్పి, అప్పటినుంచి నాకు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన చేసుకున్నాను మాస్టర్స్. ఏ పార్ట్‌లో ఏముంటుంది? ఏ పార్ట్ వల్ల ఏది యాక్టివేట్ అవుతుంది? ఆహారం ద్వారా ఎలా అయితే ఆరోగ్యంగా ఉంటామో, ఇవి ధరించడం వలన కూడా మనం ఆరోగ్యం పొందవచ్చు అనేది ఇంకొక మార్గం. మన పూర్ణాత్మ, మన ఋషులు, మన యోగులు ఏం చేశారంటే, మనం ఎప్పుడు అనుక్షణం ఆనందంగా ఉంచడానికి తగ్గ మార్గాలే మన భారతదేశంలో మన ఋషులు మనకు చెప్తున్నారు. ఆరోగ్యంగా చెప్పారు, జ్ఞానపరంగా చెప్పారు, ఆహారంగా చెప్పారు, ఎన్ని కోణాలు చెప్పారు. ఆ కోణంలో ఇది కూడా కోణం. ఆభరణాలు కూడా ఇంక కోణం. ఈ కోణంలో కూడా మనం ఆలోచించి మన నర్వస్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేసుకొని, మనం తిరిగి ఆనందంగా ఉండే విధానం ఉందని తెలుసుకుంటే మళ్ళీ తిరిగి పాటిస్తాము. మళ్ళీ ఆనందంగా ఉంటాం. మళ్ళీ ఆరోగ్యంగా ఉంటాము. కాళ్ళకి పట్టీలుంటాయి మాస్టర్స్. ఆడవాళ్ళ కాళ్ళకి పట్టీలుంటాయి. అది వెండి వేసుకుంటారు. అక్కడ ఎంత పెద్ద సైన్స్ ఉందో చూడండి. ఆ పట్టీలున్న ప్రదేశంలో శరీరానికి, ఆడవాళ్ళకి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, పిల్లల సంతానం కలగడానికి, ఋతుక్రమానికి సంబంధించిన ఆక్యుపంక్చర్ పాయింట్స్ మొత్తం ఆ పట్టీ పాయింట్‌లో ఉంటాయి. గజ్జెలంటారు. ఆ గజ్జెల పాయింట్‌లో ఉంటాయి. చిన్న పిల్లలప్పటి నుంచి ఆ గజ్జెలు, పట్టీలు వేసుకోవడం వలన, ఆడవాళ్ళకి అక్కడ ప్రెషర్ జరగడం వలన, వాళ్ళ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. పిల్లలకు సంబంధించిన సమస్యలేమన్నా ఉంటే అది మన బాడీ ఆ ప్రెషర్ వల్ల రిపేర్ చేసుకుంటుంది.
ఋతుక్రమమైన సమస్యలు ఏమన్నా ఉంటే బాడీ రిపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు చదువులకు వెళ్ళటం మూలాన కాళ్ళ పట్టీలు వేసుకోవడం చాలా మంది తగ్గిపోయింది. నామోషిగా ఫీల్ అవుతున్నారు. అజ్ఞానంగా ఫీల్ అవుతున్నారు. కానీ అది వేసుకుంటాం మూలాన లైఫ్ లాంగ్ దాని వెనకాల ఎంత ఆరోగ్యం ఉందో చూడండి. తిరిగి వాళ్ళ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి కూడా వేయించండి. కాళ్ళకు పట్టీల వల్ల అంత సైన్స్ ఉంది. ఋతుకు సంబంధించిన సమస్యలు, పొట్టలో నొప్పి, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, లేడీస్ ప్రాబ్లమ్స్ ఎన్నో కాళ్ళ పట్టీల వల్ల క్యూర్ అవుతాయి. నేను ఆక్యుపంక్చర్ అనే వైద్యం నేర్చుకున్నాను. ఆక్యుపంక్చర్ వైద్యం నేర్చుకున్నప్పుడు దాంట్లో ఏం జరిగిందంటే, ఒక యోగా క్లాస్‌కి వెళ్ళినప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఒక 10 మంది దాకా, ఒక 50 మందిలో 10 మంది పిల్లలు లేని వాళ్ళున్నారక్కడ. ఆ పిల్లలు లేని వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీలని అన్ని క్రియలు జరిగినాయి. హాస్పిటల్స్‌కి వెళ్లారు. చివరికి వీళ్ళకి పుట్టరని డిసైడ్ చేశారు. ఇక వాళ్ళు యోగా క్లాస్‌లో పరిచయం అయ్యారు. వాళ్ళందరికీ ఆ కాళ్ళ పట్టీల దగ్గర ఆక్యుప్రెషర్ ఎలా చేసుకోవాలో నేను వాళ్ళందరికి నేర్పించాను మాస్టర్స్. ఇక్కడ మీరు ఆక్యుప్రెషర్ చేసుకోండి. మీరు ప్రెషర్ ఇవ్వటం మూలాన మీకు తిరిగి సంతానం కలిగే యోగ్యత కలుగుతుంది. మీరే ట్రై చేసుకోండి అని నేను వాళ్ళకి పాయింట్స్ చూపించి నేర్పించాను. 10 మందిలో ముగ్గురికి సక్సెస్ అయింది. ఒకళ్ళకి 4 నెలలకయింది, ఒకళ్ళకి 6 నెలలకయింది, ఒకళ్ళకి సంవత్సరం తర్వాత అయింది. డాక్టర్స్ నో చెప్పిన తర్వాత, అంటే మన బాడీలో ఒక డాక్టర్ ఉన్నాడు మాస్టర్. మన బాడీలో ఆ డాక్టర్‌ని తిరిగి మేలుకొల్పొచ్చు మనం. మనం తిరిగి తెలుసుకోవటమే, చేయాల్సింది కొత్తగా ఏమి లేదు. మరి మిగతా ఏడుగురికి ఎందుకు కలగలేదు? వాళ్ళు చేసుకోలా. కాలులో నొక్కితే పిల్లలు పుట్టేదేంటి అన్న భావన ఉండుంటది ఆళ్ళకి. కాళ్ళ పట్టీల వల్ల అంత ప్రయోజనం ఉంది మాస్టర్స్. ఇంకా బోలెడుంది. నేను పైపైకి చెప్పుకుంటూ పోతాను. లేకపోతే చాలా పెద్ద క్లాస్ అవుతుంది. ఈ ఉంగరాలు పెట్టుకుంటాం గదా! ఉంగరాలు పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ పంచతత్వాలు. ఈ పంచతత్వాలు యాక్టివేషన్ అవుతాయి. భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం అన్నీ యాక్టివేట్ అవుతాయి. మీకొకటి మెయిన్‌గా చెప్తాను. పెళ్లయినప్పుడు రింగ్ ఫింగర్ అంటారు. రింగ్ ఫింగర్ పెడతారు. వాళ్ళు అబ్బాయి, అమ్మాయి ఉంగరం మార్చుకుంటారు. అదొక సాంప్రదాయం ఓకే. కానీ దాని వెనకాల ఉన్న ఆరోగ్య రహస్యం ఏంటంటే, అక్కడ హార్ట్ పాయింట్స్ ఉంటాయి. ఉంగరపు వేలులో హార్ట్ పాయింట్స్ ఉంటాయి. అబ్బాయి అమ్మాయికి తొడిగినప్పుడు, అమ్మాయి అబ్బాయికి తొడిగినప్పుడు, ఆ ఉంగరం జీవితాంతం పెట్టుకున్నప్పుడు వాళ్ళ హార్ట్ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. దాని వెనకాల అంత సైన్స్ ఉంది మాస్టర్స్. ఇద్దరి హృదయాలు ఆనందంగా ఉంటాయి. ఎప్పుడు ఎనర్జిటిక్‌గా ఉంటాయి హార్ట్స్. ఇద్దరు గుండెలు. ఇంకా చాలా ఉపయోగం ఉంది. కానీ అది సాంప్రదాయంగా పెట్టారు. పెట్టనివ్వండి. పెట్టినా మంచే జరుగుతుంది. మనకి పండితులు, పెద్ద పెద్ద విద్వాంసులు వాళ్ళకి చూడండి, వాళ్ళకి సత్కరించినప్పుడు ఏం చేస్తారు? గండ పేరుండాలు, చేతికి కడియాలు అయి ఇచ్చేవాళ్ళు. అయి తొడిగేవాళ్ళు చిన్నప్పుడు. ఎందుకు? అవి ధరించటం వలన వాళ్ళ వీగస్ నర్వ్ యాక్టివేట్ అయ్యి, వాళ్ళు ఇంకా గొప్ప విద్వాంసులవుతారు. అలా గౌరవించేవాళ్ళండి. ఆల్రెడీ వాళ్ళదున్నారు. ఇంకా ఎప్పటికి వాళ్ళ శక్తి తగ్గకుండా ఉండేటుకు రాజులు ఆ విధంగా వాళ్ళని పోషించేవాళ్ళు. మనకు పెళ్లిలో 7 వారాల నగలనేవాళ్ళు. చూడండి, 7 వారాల నగలంటే రోజుకొక ఆభరణం పెట్టుకొని ఎంత సాంప్రదాయం పెట్టారో చూడండి. ప్రతిరోజు కొన్ని ఆభరణాలు ధరించడం వలన 7 రోజులు 7 రకాల ఆభరణాలు ధరించడం వలన సంపూర్ణమైన ఆరోగ్యం ఉండేది. ఆ విధంగా వాడు కూడా ఆరోగ్యం లభ్యమయ్యేది. వెనకాల అంత అంత సైన్స్ ఉంది మాస్టర్స్ 7 వారాల నగల మీద కూడా. మగవాళ్ళకి యజ్ఞోపవీతం ఉంటుంది. 13 ఏళ్ళు వచ్చిన తర్వాత జన్యం అంటారు. యజ్ఞోపవీతం.
ఆ యజ్ఞోపవీతం ధరించడం వలన వాళ్ళకి వీగస్ నర్వ్ ఎప్పుడు యాక్టివేషన్ లో ఉంటుంది. అది బ్రాహ్మణులకే అని పెట్టారు, ఒక సాంప్రదాయంగా చేశారు. పెళ్లిలో చూడండి, ఒడుగు చేస్తారు. ఒడుగు చేసేటప్పుడు జన్యం వేస్తారు, కానీ ఆ 3 రోజులు ధరించి తీసేస్తున్నారు వాళ్ళు. ఆ పెళ్లిలో జన్యం ఒక సాంప్రదాయం ఎందుకు అంటే, అప్పటి నుంచి నువ్వు ఒక గృహస్థుడు అవుతున్నావు, నీకు ఎనర్జీ కావాలి, నువ్వు యాక్టివేషన్ అవ్వాలి. అసలు యాక్చువల్గా యజ్ఞోపవీతం 13, 14 అప్పుడే వేసుకుంటారు. అక్కడ ఒక క్రతువు చేసి, అక్కడ ఒక కార్యక్రమం పెట్టి, ఎగిరి కార్యక్రమం పెట్టి, ఆ ధర్మాలను అప్పుడే యజ్ఞోపవీతం వేస్తారు. ఇప్పుడు అది పెళ్లిళ్ళు వేసే సాంప్రదాయంగా మారింది, ఒడుగు చేయటం. అసలు ఒడుగు అనేది 13, 14 ఏళ్ళకి చేసేయాలి. ఎందుకు? అప్పటి నుంచి శరీరానికి ఎనర్జీ కావాలి, అక్కడి నుంచి వాడు ఎదుగుదలకు కావాలి. కానీ ఇప్పుడు ఏం చేశారు, దాన్ని తీసుకెళ్ళి పెళ్లిలో చేయడం మొదలుపెట్టారు. అది కాసేపు తూతూ మంత్రంగా ఆచారంగా చేస్తున్నారు అంతే. అయిపోయిన తర్వాత ఎవరు యజ్ఞోపవీతం ధరించట్లేదు. కానీ అది ధరించడం వల్ల, యజ్ఞోపవీతం ఉండటం వలన బాడీలో ఉన్న వీగస్ నర్వ్స్ మొత్తం యాక్టివేషన్ లో ఉంటాయి. హెల్త్ కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. చనిపోయినప్పుడు చూడండి, ఆ కర్మకాండాలు చేసేటప్పుడు ఇప్పుడు మళ్ళీ పంతులు గారు తెచ్చి యజ్ఞోపవీతం ఇస్తారు. వీళ్ళు వేసుకోవట్లేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు పంతులు గారు ఇస్తున్నారు. అక్కడంత సైన్స్ ఉంది చూడండి. ఆ పోయిన వాళ్ళ బాధలో ఉంటారు వీళ్ళు. ఆ బాధలో పంతులు గారు క్రతువు చేస్తా, సవ్యం చేసుకోండి, అపసవ్యం చేసుకోండి, సవ్యం చేసుకోండి, అపసవ్యం చేసుకోండి, కనీసం 10, 20 సార్లు చేపిస్తారు యజ్ఞోపవీతంతో. ఆ పోయిన వాళ్ళ బాధ, వాడి మనసులో వాడు డిప్రెషన్ లో ఉంటాడు, అనీజీగా ఉంటాడు, శక్తి చాలదు, ఆహారం తీసుకోవడం శ్రద్ధ వహించడు అన్నందుకు ప్రత్యేకంగా యజ్ఞోపవీతం పెట్టి, సవ్యం అపసవ్యంలో ఏం జరుగుతుందంటే అక్కుబేద జరుగుతుంది. అక్కుబేద జరిగి ఆ డిప్రెషన్ పోవటానికి కూడా ఉపయోగపడుతుంది. అంత సైన్స్ ఉంది దాని వెనకాల. చేతులకు గాజులు వేస్తారు. మనకి అనారోగ్యం వచ్చినప్పుడు చిన్నప్పుడు నాడి పట్టుకొని చూసేవాళ్ళు. నాడి పట్టుకొని మన బాడీలో ఏం ప్రాబ్లం ఉంది, ఏం జరిగింది మొత్తం చెప్పేవాళ్ళు. ఇప్పుడు సెటస్కోప్ పెట్టి చూస్తున్నారు. కానీ చూడండి, గాజులు వేసుకోవటం వల్ల ఆ నాడీ వ్యవస్థ పర్ఫెక్ట్ గా ఉండి, ఎవరైనా నీరసించారు చూడండి, డాక్టర్ వెళ్తే ఏమంటే నాడి చూస్తారు, నాడి కరెక్ట్ గా ఉందో లేదా అని. ఈ గాజులు వేసుకోవటం వల్ల బంగారపై కానీ, గాజులు కానీ, గా మెటల్ ఏదన్నా వేసుకోండి, అవి అక్కడ ఆక్యుపైజర్ పాయింట్స్ ప్రెజర్ జరుగుతుంది ఆ నాడులకి. మన సాంప్రదాయాల్లో చూడండి, కొన్ని ఫంక్షన్స్ లో సారె పెడతారంట. ఆ సారె పెట్టినప్పుడు వీళ్ళు గాజులు వాళ్ళకి ఇస్తారు, వీళ్ళు గాజులు ఇస్తారు. అంటే అమ్మా, నీ వీగస్ నర్వ్ యాక్టివేషన్ చేసుకో, మీరు బాగుండండి అని కోరుకున్నట్టు. వాళ్ళు మనకిచ్చిన మనం బాగున్నట్టు, మనం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు బాగోవాలని కోరుకున్నట్టు. అది అంత సాంప్రదాయం పెట్టారు చూడండి. కొన్ని పండుగలకి గాజులు పంచుకుంటారు. గాజుల వెనకాల సాంప్రదాయం ఉంది, సైన్స్ ఉంది. ఇప్పుడు మనం గోళ్ళకి అందరూ నెయిల్ పాలిష్ చేసుకుంటున్నారు, కాళ్ళకి నెయిల్ పాలిష్ వాడుతున్నారు. మనకి గోళ్ళల్లో కూడా ఆరోగ్యం పొందొచ్చు మాస్టర్స్. కాలి గోళ్ళతో, చేతి గోళ్ళతో కూడా మన శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. ఏ విధంగా అంటారా? మనం గోళ్ళు తీసి పారేస్తాం అనుకుంటాం, కానీ దాని యొక్క ప్రయోజనం ఏంటో తెలుసా అండి మాస్టర్స్? మన కాలి గోళ్ళు, చేతి గోళ్ళు యూనివర్స్ నుంచి
ఎనర్జీ తీసుకుంటాయి. యాంటీనాస్ అన్నమాట. మన శరీరానికి యాంటీనా అంటే గోళ్ళు. టీవీ సిగ్నల్కి ఈ రోజు కూడా మన ఇంట్లో ఒక యాంటీనా పెడతాం. ఎందుకు? సిగ్నల్స్ బాగా రావడానికి. మన శరీర ధర్మం కూడా ఆరోగ్యంగా ఉండటానికి మన చేతి గోళ్ళు, మన కాలి వేడి గోళ్ళు విశ్వంలో నుంచి ఎనర్జీని తీసుకుంటాయి. అవి మన బాడీకి యాంటీనాలు. ఆ యాంటీనాల్ని మన బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? నెయిల్ పాలిష్ అలవాటు చేశారు. కాళ్ళకి చేతులకి నెయిల్ పాలిష్ అలవాటు చేసి విశ్వం నుంచి రావాల్సిన ఎనర్జీని మనం తీసుకోకుండా అనారోగ్యం పాలవడానికి కూడా అది కూడా ఒక అంశం మాస్టర్స్. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు నెయిల్ పాలిష్ వాడటం మానేసేయండి. ఆ అందం అవసరమే లేదు. గోరింటాకు పెడుతున్నారు, మెహందీ అంటున్నారు. సహజమైన గోరింటాకు పెడితే అది ఆకుల్లో నుంచి ఒక కెమికల్ శరీరం తీసుకొని బాడీకి ఎంతో ఉపయోగకరంగా డిటాక్సిఫికేషన్ జరిగేది. ఇప్పుడు ఆ చెట్టు ఆకులు తెచ్చి దాన్ని నూరుకొని చేతులకు పెట్టుకునే టైం లేక కెమికల్ మెహందీలు తెచ్చుకొని వాడుతున్నారు. ఆ కెమికల్ మెహందీ వేయటం వలన ఎంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు, ఎంతమందికి స్కిన్ సమస్యలు వస్తున్నాయో. అది పెట్టకపోయినా పర్వాలేదు. ఈ రోజు నుంచి మీరు, మీ పిల్లలు ఎవరు కెమికల్ మెహందీలు వాడగాకండి. గోరింటాకు పెట్టుకోవాలని ఉంటే ఆకు తెచ్చుకోండి, దాన్ని నూరుకోండి, అది మాత్రమే పెట్టుకోండి. బ్రిటిష్ సంబంధించిన సాంప్రదాయాలు, సంస్కృతులు మనం ఆచరించదు మాస్టర్స్. కెమికలైజేషన్ బాడీ కోసం వద్దు, పడద్దు. మనం 100, 120 ఏళ్ళు ఆరోగ్యాలతో జీవించే విధానం మనకు ఉన్నప్పుడు 50, 60 ఏళ్ళు అనారోగ్యాలతో జీవిస్తున్నామంటే మనం ఇటువంటి విధానాలు ఆచరించడం వల్లనే. తిరిగి తెలుసుకుందాం మనం అంతే. ఏం సరికాని చేస్తున్నాము, ఏది సరైన చేయాలి తెలుసుకొని తిరిగి ఆచరించడం మనం చేయాల్సింది. మాస్టర్స్ ఇంకా సబ్జెక్ట్ ఉంది. ఇంకోసారి ఇంకో క్లాస్లో మీ అందరికీ మళ్ళీ తిరిగి చెప్తాను మాస్టర్స్. మీ అభిప్రాయాలు కొంతమంది పంచుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కెమెరాలు అందరూ ఆన్ చేసుకోండి. కెమెరాలు ఆన్ చేసుకోకపోవడం కూడా పెద్ద బ్లాకే మాస్టర్స్. ఎందుకంటే మనందరం జానుల దగ్గర ఉన్న ఎనర్జీ 33 మంది ఉన్నారు. 33 మంది ఎనర్జీ ఫ్లో అవ్వాలంటే కెమెరాస్ ఆన్ చేసినప్పుడే వస్తుంది. విశ్వ ప్రాణ శక్తితో అందరూ కనెక్ట్ అయి ఉంటాం. మీరు కెమెరా ఆన్ చేసుకున్నప్పుడు ఆ ఎనర్జీ మీరు 10 పైసలు తీసుకుంటారు, 100% మీరు తీసుకోరు. అందరు ఎనర్జీస్ ఏకం అవుతాయి మనకి. అందుకు కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకొని చూడండి, రేపటి నుంచి మీకు ఏ విధంగా ఉంటుందో మీకు తెలిసిపోతుంది. చేసుకోకుండా ఉంటే ఇప్పటిదాకా ఏందో ఒక అనుభవం ఉంది. చేసుకున్నాక చూడండి 40 రోజుల్లో మీకు ఎన్ని విషయాల్లో ఎన్ని మార్పులు వస్తాయో. సైంటిఫిక్ గా నేను ఎంతో మందికి అనారోగ్యం ఉన్న వాళ్ళు కెమెరా ఆన్ చేసుకొని మునిబాబు గారి జూమ్ లో ఉంటే అలా ప్రాబ్లమ్స్ పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కేవలం కెమెరా ఆన్ చేసుకోవటం వలన, విశ్వ ప్రాణశక్తి తీసుకోవటం వలన. దయచేసి అవకాశం ఉన్న వాళ్ళు కెమెరా ఆన్ చేసుకోండి మాస్టర్. నా క్లాసే కదా, ఎవరి క్లాస్ అయినా సరే. మేడం థ్యాంక్ యూ మేడం, ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చారు.